శ్రీమాత్రే నమ. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి సోమవారం. ఈరోజు చిత్త నక్షత్రం మధ్యాహ్నం 12:35 వరకు ఉంది. తదుపరి స్వాతి. ఈరోజు వజ్రం రాత్రి 6:40 లాగైతే 8:24 వరకు ఉంది. దుర్మొత్తం మధ్యాహ్నం 12:27 లాగైతే 1:19 వరకు ఉంది. మరలా తిరిగి దుర్మొత్తం మధ్యాహ్నం 3:04 లాగైతే 3:56 వరకు కూడా దుర్మొత్తం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు జూన్ 17, 2024 తేదీ సోమవారం. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రాలైనటువంటి చిత్త స్వాతి నక్షత్రాలు ఎవరికి తారాబలం కోరుతున్నారో మనం పరిశీలించినట్లయితే పునర్వసు, విశాఖ, పూర్వభద్ర ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అనేటువంటి చిత్త స్వాతి నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జరిగిన వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉంది. కళత్రపూర్వక ధనలాభం కలుగుతుంది, కార్యజయం కలుగుతుంది. వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి అంతర్గత బహిర్గత శత్రువుల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా కార్యజయం కలిగేటువంటి అవకాశం ఉంది. మిథున రాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు. వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలు శుభకరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది. అటువంటి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. సింహరాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయ వనరులు ఏర్పడతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, పేరు ప్రతిష్టలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కన్యారాశిలో జరిగిన వాళ్ళకి ధనాదాయ వనరులు పెరుగుతాయి, ఆదాయం బాగుంటుంది. చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో నైపుణ్యం సాధిస్తారు. తులారాశిలో జరిగిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది, కొద్దిపాటి కార్యజయం కలుగుతుంది, కొద్దిపాటి ధనలాభం కలుగుతుంది. వృశ్చిక రాశిలో జరిగిన వాళ్ళకి అది సామాన్యంగా ఉంటుంది, ఆరోగ్యమంగా ఏర్పడుతుంది, కార్యటంకాలు ఏర్పడతాయి. ధనురాశిలో జరిగిన వాళ్ళకి చేసేటువంటి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వ్యాపార భాగస్వామ్యం పొందాల్సి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మకర రాశిలో జరిగిన వాళ్ళకి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్లు కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కుంభరాశిలో జరిగిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా సఫలమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మేన రాశిలో జరిగిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది, ఆరోగ్యభంగా ఏర్పడుతుంది, కార్యటంకాలు ఏర్పడతాయి, ధనవ్యయం కలుగుతుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు సముద్రయానం చేసిన వాళ్ళకి కానీ, సముద్రోత్పత్తుల క్రయవిక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, వస్త్ర వ్యాపారులకు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా అవకాశం ఉంది. అలాగే జీవసంబంధ వ్యాపారాలు చేసిన వాళ్ళకి కానీ, మద్యపాన క్రయవిక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా అవకాశం ఉంది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు సోమవారం ఏకాదశి, నిర్జల ఏకాదశిని కూడా అంటారు. ఈరోజు ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించి వీలైనంత వరకు కూడా పొద్దునుంచి ఉపవాసం ఉండి సాయంత్రం ఆ పరమేశ్వరుణ్ణి మరలా ఆరాధించి ఆహారాన్ని తీసుకున్నట్టయితే సర్వ పాపాలు హరిస్తాయని చెప్పి మన శాస్త్రాల్లో తెలియజేయడం జరుగుతుంది. అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లో మీ పెద్దబాబు సిద్ధాంతి గొడవల మావిడ.